ఇప్పటి వరకు ఎక్కువ 80% మంది మన పల్లెలలో మన మన తండాలలో ట్రైన్ అంటే ఏందో తెలియదు, చక్కగా ఒక బస్ అంటే ఏందో తెలియదు, లేదంటే ఒక బైక్ అంటే ఏందో తెలియదు, ఒక ఆటో అంటే ఏందో తెలియని పరిస్థితులలో కూడా ఉన్నారు. ఎవరైతే మా జాతి కోసం మేము పనిచేస్తున్నాం అని అంటున్న నాయకులు మనకు రావాల్సిన హక్కుల గురించి మాట్లాడాల్సింది పోయి, లేదు మనలో మనమే ఈ రకంగా ఈ ఘర్షణలు ప్రేరేపించేలాగా మాట్లాడడం, దీన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు మీరు? ఎందుకంటే మీరు రాష్ట్రం అంతటా మీ ఆర్గనైజేషన్ ద్వారా మీరు తిరిగిన సందర్భాలు ఉన్నాయి, పరిస్థితులు ఏందో మీకు తెలుసు, అందుకు అడుగుతున్నాం. వాస్తవానికి ఇలా రాష్ట్రంలో అటు అమరాబాద్ చెంచుల నుంచి మొదలు పెడితే ఆదిలాబాదు, భద్రాచలం, ఏటూరు నాగారం, ఇటు భైంస వరకు మొత్తం గిరిజన ప్రాంతాల్లో చాలాసార్లు తిరగడం జరిగింది, చూడడం జరిగింది. వాళ్ళ యొక్క జీవన విధానం కావచ్చు, జీవన పరిస్థితులు కావచ్చు. ముఖ్యంగా తాగునీరు, వాళ్ళకి అక్కడ ఏదైతే డ్రింకింగ్ వాటర్ కూడా సరిగా ఎవరికైనా నీళ్ళు కావాలన్నా కానీ 3-4 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఇంకా ఉన్నది. రోడ్లు లేని పరిస్థితి, ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఇలా ఒక బస్సు గుడంకి పోయే పరిస్థితి లేదు ఇప్పటి వరకు. అంటే మనం ఏ స్థితిలో ఉన్నాం? మనకు రావాల్సింది ఏంది? ఇలా ఒక ట్రాన్స్పోర్టేషన్ ఉండడం వల్ల పిల్లలు చదువుకోవడానికి కావచ్చు, ఇలా వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కావచ్చు, లేకుంటే మనం పండించింది ఇంకో దగ్గర అమ్ముకోవడానికి కావచ్చు, లేకుంటే ఒక హాస్పిటల్కి కావచ్చు, ఇంకేదైనా అవసరానికి ఇలా ట్రాన్స్పోర్టేషన్ అవసరం. అక్కడ కనీసమైనటువంటి రోడ్డు లాంటి ఒక మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి. ఇలా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఒక డాక్టర్ ఉండి, ఒక 2 నర్సులు ఉండి, 4 ట్యాబ్లెట్లు జ్వరం వస్తేనో ఇంకోటి చిన్నది వస్తే కూడా చూడలేని పరిస్థితులు ఇవాళ ప్రైమరీ హెల్త్ సెంటర్ లేవు. ఇలా మన పశువులకు సంబంధించి వాటికి వ్యాధులు వచ్చినా ఇంకేదైనా జరిగినా కానీ ఇలా ఒక వెటనరీ హెల్త్ సెంటర్ లాంటివి ఈరోజు లేని పరిస్థితి. అదేవిధంగా స్కూల్స్ సంబంధించి చాలా బాధేస్తూ ఉన్నది. ఇప్పటి వరకు కూడా తండాలలో కావచ్చు, గూడాలలో కావచ్చు చూస్తే ఒక చిన్న చిన్న రూములు ఉంటాయి, నీరు వర్షం పడుతుంటే కూరుతుంటుంది. ఇవాళ సరిగా బోర్డు ఉండదు, చాక్పీస్ ఉండదు, టీచరు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. అలాంటి స్థితిలో మనం ఉన్నాం. దానికోసం కొట్లాడదాం. ఇలా మనకు రావాల్సింది ఇది, మన జీవితాన్ని మార్చేది ఆ రాజ్యాంగము, ఈ చదువు ఒకటే అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా లంబాడి బిడ్డలు కావచ్చు, బంజారా బిడ్డలు కావచ్చు, అదేవిధంగా మిగతా తెగల బిడ్డలు, కోయ, గోండు, తోటి, ప్రధాన్, రాజగోండు, నాయక్పూర్, ప్రతి ఒక్కరు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇలా మనం దానికోసం కొట్లాడదాం. మనకు రావాల్సినటువంటి SC/ST సప్లాన్ రావాల్సిన నిధులు ఏ విధంగా ఎక్కడ ఖర్చు పెడుతారో అడుగుదాం. అదేవిధంగా మన ఖమ్మంకి, ఆదిలాబాద్కి ఒక స్టేట్ యూనివర్సిటీ వచ్చేటట్టు కొట్లాడదాం. ట్రైబల్ రీసెర్చ్ సెంటర్లు పెట్టే విధంగా కొట్లాడదాము. ఇలా ITDL మొత్తం నిర్వీర్యమవుతున్న పరిస్థితి. ఇలా 4 ITDLలో ఇలా ఫండ్స్ ఎక్కడ వస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయి, ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారో తెలియని పరిస్థితి, మొత్తం జీరో అయిపోతున్న పరిస్థితి. ఇలా ITDA ప్రాంతాల్లో అభివృద్ధి కోసం కొట్లాడదాము, ఇలా ఫండ్స్ కోసం కొట్లాడదాం. నిధులు ఎక్కడి నుంచి రావాలి, ఏ ప్రభుత్వాలు ఇలా దానికోసం కొట్లాడి నిలబడి ఇలా మనం మన యొక్క జీవన విధానాన్ని మార్చుకోవడం కోసం రావాలని చెప్తా ఉన్నాను. అదేవిధంగా మినిమం కరెంట్ లేని పరిస్థితి. ఇలా ఒక టవర్ ఉండదు, ఫోన్ మాట్లాడాలి, ఇంకేదైనా సమాచారం తీసుకోవడానికి పరిస్థితి ఇంకా తెలంగాణ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇండ్లు కనీసం గవర్నమెంట్ ప్రతిసారి ఏదైతే సహాయం చేస్తుందో ఖచ్చితంగా 100% మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ప్రజెంట్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతూ ఉన్నాం. ఇవాళ 100% ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు, మిగతా తండా మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులకి ఏదైతే ఆవాసం కూడా కనీసం లేదో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో మీరు సహాయం చేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఇంకోటి బ్రదర్, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే ఈ స్వయం బాబురావు కావచ్చు, లేదంటే వెంకట్రావు అని చెప్పి, తెల్లం వెంకట్రావు అని చెప్పి, వీళ్ళు అసలు చాలా మందికి అసలు రిజర్వేషన్ అంటే ఏందో తెలియని పరిస్థితులలో కూడా వీళ్ళ కమ్యూనిటీలో కూడా ఉన్నాయి. గోండు కోయలలో ఉంది, అట్ ది సేమ్ టైం గిరిజనుల్లో కూడా ఉన్నారు. కేవలం వీళ్ళ వ్యక్తిగత స్వలాభం కోసమే చేస్తున్నారు అని కూడా అనుకోవచ్చా? ఇందులో భాగం అని అనుకోవచ్చా? 2-3 కొంతమంది. అయితే వీళ్ళు వెనుక కొంతమంది అయితే ఉన్నారు. సో వాళ్ళు అరే వీళ్ళు ఇంకా అదే ఎట్లనే ఉండాలని ఒక దుర్బుద్ధితో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి మేము కోరుతా ఉన్నాం, వాళ్ళు అలాంటి వాటిని మనం అర్థం చేసుకోవాలి. ఆ కుట్రల్ని మనం అర్థం చేసుకుంటే ఈ రోజు మన సమాజంలోకి వస్తుంది. అంటే వీళ్ళు కుట్రలు చేస్తే వాళ్ళకు వచ్చే లాభం ఏందంటున్నా? మీకు చెప్పినా కదా, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరులు కొంతమంది కండ్లు పడ్డాయి, కార్పొరేట్లు అయ్యి. సో ఆ డిస్టర్బెన్స్ అక్కడ ఉన్నటువంటి లంబాడీలు ప్రతిసారి అక్కడ అడ్డుకుంటూ చేస్తారు. కాబట్టి ఈ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. సో దానికోసం చేస్తూ ఉన్నారు. సో మేమేమంటున్నాము, అది మన అడవి, మనం ఇన్ని సంవత్సరాలుగా 100,000 సంవత్సరాలు దాన్ని కాపాడుతూ ఉన్నాం. కొంతమంది దాని మీద కన్నేస్తూ ఉన్నారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకు రావాల్సినటువంటి అభివృద్ధి కోసం మనం కొట్లాడదామని చెప్పి మేము చెప్తా ఉన్నాం. దాన్ని అర్థం చేసుకోవాలి. సో ప్రతిసారి ఇలాంటి రావడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి మా గిరిజన మిగతా తెగల ఆదివాసులకు ప్రతి ఒక్కరు కూడా దండం పెట్టి చెప్తున్నాం, ఇలాంటి వాటికి ఇంకోసారి మనం జరగకుండా మన సామరస్యంగా ఉందాం, కలిసి ఉందాం, శాంతియుతంగా ఉందాం, రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కుల కోసం కొట్టాడదాం తప్ప ఇలా అనవసరమైనటువంటి రాజకీయాలకు మనం బలి కావద్దని కూడా కోరుతా ఉన్నాం. మనం చదువుకుందాం, పోటీ పడదాం. ఈ పోటీ ప్రపంచంలో మనం చదువు ఒక్కటే మార్గం కాబట్టి
మనకు ఇలా మనం కూడా కంపెనీలు పెట్టే స్థాయికి రావాలి, మన చదువుతోనే సాధ్యం. కాబట్టి ఆ రకంగా మనం ముందుకెళ్ళి మనకు రావాల్సిన దానికోసం కొట్లాడడం, అదేవిధంగా ఏ అయితే అభివృద్ధి ఫలాలు ఉన్నాయో పథకాలు ఉన్నాయో మనకు ఎట్లా రావాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు కేంద్ర ప్రభుత్వాల నుంచి కావచ్చు, దానికోసం మనం కొట్లాడి మనం సాధించుకుందామని తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు తప్పిదాలు ఎక్కడున్నాయంటారు శరత్ గారు? ఇప్పుడు 76 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఇంకా గూడాల్లానే ఉన్నాయి, తాండాల్లానే ఉన్నాయి, చెంచుగూడాల్లానే ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు మనకు అసలు ప్రభుత్వాలు ఏందో తెలియదు, పథకాలు ఏందో తెలియదు, ప్రభుత్వాలలో మన వ్యక్తులు లేరు అని అంటే ఇంకా ఈ గిరిజన కోయ గోండు జాతులను ఎట్లా అంటే మనం ఎట్లా అభివృద్ధి చేసే దిశగా పోవాలి, భవిష్యత్ కార్యాచరణలు ఎట్లా తీసుకుంటే ఈ రెండు కులాలు కలిసి ఉంటాయి, ఎట్లా బాగుంటుంది? వాస్తవానికి ఈ రకంగా ఈ 79 సంవత్సరాల భారతదేశంలో ఈ స్థితి రావడానికి కారణము రాజకీయ పార్టీ నాయకులు, ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు మాత్రం వాళ్ళ స్వలాభం కోసం చేసుకున్నారు. వాళ్ళు మనం ఓటు బ్యాంక్ కానీ చూస్తారు, మనం ఓట్లు వేయాలి, మనకు ఒక 500 ఇస్తానో 1000 రూపాయలు ఇస్తానో చీప్ లిక్కర్ ఇస్తారో మనతో ఓటు వేయించుకుంటారు. తర్వాత వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు. మనం ఆ రోజున మనం గడప దొక్కినటువంటి మన తండాలకు గూడాలకు వచ్చినటువంటి ఈ నాయకులు మనము మళ్ళీ ఎలక్షన్లకు తప్ప వాళ్ళ ముఖం చూసే పరిస్థితి ఉండదు. మనం ఎవరికి ఫోన్ చేయలేం, మన ఏ సమస్య వచ్చినా అధికారులు స్పందిస్తారేమో కానీ రాజకీయ పార్టీ నాయకులు ఎవరు కూడా స్పందించే పరిస్థితి ఉండదు. సో అలాంటి రాజకీయ పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ రాజకీయాలు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ రాజకీయాన్ని అర్థం చేసుకొని ఎవరి కోసం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఈ కుట్రని మనం ఛేదించాలి. అది దానికి మనకు ఏదైతే మినిమం తండాల్లో గూడాల్లో బాగుపడాలంటే మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకునేటట్టు మొట్టమొదటిగా మనం ప్రణాళికలు వేసుకొని మనం వాటి కోసం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఏదైతే మనకు మన బిడ్డలకు అవసరం ఉన్నటువంటి విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి చదువుకున్న పిల్లలకు ఉపాధి ఎట్లా రావాలి, స్కిల్ సెట్లు నేర్చుకోవాలి, ఏ రకంగా ఈ పోటీ ప్రపంచంలో మన బిడ్డల్ని మనం ముందుకు తీసుకెళ్ళగలగాలి, అదేవిధంగా విద్య ఎలాంటి ఒక నాణ్యమైన విద్య కోసం మనం ఎట్లా మంచి మంచి స్కూల్స్ మంచి కాలేజీలు ఏర్పాటు చేయగలగాలి, రాష్ట్ర ప్రభుత్వం వారి మీద ఇలా మనము దృష్టి పెట్టి వాళ్ళ ప్రెషర్ చేసి మరి ఏ విధంగా తీసుకురాగలగాలి దాని మీద మనం ఆలోచన చేయాలి. అంటే మీరు చెప్తున్నట్టు నిజంగా నా జాతి బాగుపడాలని ఇదే స్వయం బాబురావు ఇదే వెంకటరావు కనుక ఉండుంటే ఇలాంటి అంశాల మీద కదా వాళ్ళు మాట్లాడాల్సింది మొదటగా. దీన్ని పక్కన పెట్టేసి లేనిపోయిన అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు అంటే మరి వీళ్ళకు తెలివి లేదా, లేదంటే వీళ్ళని నడిపించేటోళ్ళు వేరేనా, వీళ్ళు దేనికోసం పనిచేస్తున్నట్టు? మరి వాళ్ళకి తెలుసు, వాళ్ళు కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇలా ప్రజాప్రతినిధిగా గెలిచినటువంటి వాళ్ళు నిజంగా స్వయం బాబురావు ఒక ఎంపీగా గెలిచారు, ఎమ్మెల్యే గతంలో ఉన్నారు, ఇప్పుడు వెంకటరావు గారు ఒక డాక్టరు, ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. సో మనము ఎక్కడైతే నష్టపోతున్నామో దాని గురించి ఇవాళ ఒక 10 లక్షల మందితో అందరం కలిసి మీటింగ్ పెడదాం, మనకు రావాల్సిన హక్కుల కోసం మనం అందరం కలిసి పెడదాం, మనం ఏందో చూపిద్దాం, మన బలం చూపిద్దాం. ఇలా మన రాజ్యాంగ ఫలాల కోసము మనం కొట్లాడదాం. ఇవాళ ఎట్లా అనుకుంటే ఇవాళ చట్టసభలో మీకు వాస్తవం చెప్పాలి, 7 మిగతా తెగలు ఉంటాయి. ఇవాళ లంబాడి సంబంధించిన ఇవాళ వాళ్ళు ఒక 5 ఉన్నారు 12 మందిలో. మరి అట్లా మాకేం బాధ అనిపించలే, ఎవరైనా మా సోదరులే అనుకున్నాం. ఇవాళ మేము కూడా సీతక్క దగ్గర పోతున్నాము, అదేవిధంగా మిగతా వాళ్ళ దగ్గర ప్రజాప్రతినిధుల దగ్గర పోతున్నాం, మనకు రావాల్సిన దానికి అడుగుతున్నాం. వీళ్ళ అభివృద్ధికి గిరిజనులు ఎక్కడ అడ్డం కాదని చెప్తాను నేను. ఎందుకంటే ఉదాహరణకు ఇప్పుడు మీరు విద్యార్థి నాయకులుగా ఉన్నారు, మీరు కూడా గతంలో కాంపిటీషన్ ప్రిపేర్ అయిన వాళ్ళే కాబట్టి మనకు తెలుసు. ఏం తెలుసు అంటే ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న విద్యార్థులకు సపరేట్ రూల్ ఉంటుంది. మనకు 100 మార్కులకు మనకు 70 వచ్చినా మేబీ జాబ్ రాకపోవచ్చు, వాళ్ళకు 50 వచ్చినా వస్తుంది. అంటే వాళ్ళ అభివృద్ధికి ఎక్కడ గిరిజనులు అడ్డుకట్ట కాదనేది స్పష్టంగా తెలిసిపోతుంది కదా. ఇందాక మీరే అన్నారు ఎమ్మెల్యేలలో 12 మందిలో దాదాపు వాళ్ళే ఉన్నారు, 7 వాళ్ళే ఉన్నారు. ఇంకెక్కడ మనం గిరిజనులు బాగుపడ్డది ఎక్కడ, వాళ్ళ అభివృద్ధి చెందింది ఎక్కడ? సో అదే ఇప్పుడు మేజర్ పాపులేషన్ ఒకటి కనబడడం వల్ల ఏదో 4 ఉద్యోగాలు చేయడం వల్ల ఇలా మన పేర్లతో మనం ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఈ జాతి ఇవాళ ఒక సక్రామ్, ఒక భోజ్య నాయకు, ఇంకో పీక్ల నాయకు అని ఇంకో పేర్లతో ఈజీగా తెలిసేయడం ప్రాంతం. సో ఎక్కడైనా మన వాళ్ళు చిన్న జాబులో ఇలా అటెండర్లు, కానిస్టేబుల్, ఎస్ఐలు వేయడానికి కనిపిస్తే ఇలా మొత్తం ఏదో మనమే కనబడుతున్నట్టు ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అదే మనం మాట్లాడాలి. ఇలా మేము ఉన్నటువంటి పాపులేషన్కి బయటకు వచ్చింది 1%, ఇంకా 6-7% ఇంకా తండాలనే ఉన్నారు. దాని గురించి ఇవాళ ఎవరు ఆలోచన చేస్తలేరు. ఇదే హైదరాబాద్ లో ఆటోలు నడుపుతున్న వాళ్ళు ఉన్నారు, కూలీ పని ఆటోలు, అడ్డ కూలీలు, ఇవాళ ఊబర్లు, ఓలాలు, వాళ్ళంతా చేసి ఫంక్షన్ హాల్లో ఇవాళ అన్నం పెట్టాలన్నా, తిన్నటువంటి ప్లేట్లను తీయాలన్నా గానీ ఇవాళ మొత్తం క్యాటరింగ్ లో అదే స్థాయిలో ఉన్నాం మనం. కష్టపడి బతకాలి, ఎవరి మోసం చేయొద్దు, రెక్కల కష్టం మీద మనం కష్టపడాలి. ఆ రూపాయితోని ఇవాళ మనం బతకాలి, మన పిల్లలకు చదువు చెప్పించుకోవాలి, 3 పూటలు తినాలని కాయ కష్టం చేస్తున్నటువంటి జాతి ఎందుకు ప్రతిసారి ఈ విధంగా కుట్రలు చేస్తా ఉన్నారో అర్థం కావట్లేదు.
సో ఈ యొక్క దాంతోనే ఏదైతే సుప్రీంకోర్టు రేపే హీరింగ్ ఉన్నది, ఆ హీరింగ్ లో ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ మన కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఆల్రెడీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మేము కూడా వేచి చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే చట్ట ప్రకారం ఆ రోజున రాష్ట్రపతి గెజిట్, ఆ రోజున లోక్సభ రాజ్యసభలో మినిమం మెజార్టీతోనే ఇలా వచ్చినటువంటి యాక్ట్ అది. సో ప్రతిసారి దాన్ని చూపించుకొని వీళ్ళకు గెజిట్ లేదు, లేదంటే వీళ్ళు చట్ట ప్రకారం రాలేదు, ఇంతకుముందు వీళ్ళు ట్రైబల్స్ కాదు అనే ఈ దుష్ప్రచారం మానాలని చెప్తా ఉన్నాం. వాస్తవానికి మీకు ఆధారం కావాలంటే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మేము వస్తాం, మీరు ఎక్కడ రమ్మన్నా మేము వస్తాం, లేదంటే అదే ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి రండి బహిరంగ చర్చకి, ఆధారాలు పూర్తి ఆధారాలు చూపించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. 10 మంది మీరు రండి, 10 మంది మేము ఉంటాం. మీ దగ్గర ఉన్న ఆధారాలు మాకు చూపించండి, మా దగ్గర ఉన్న ఆధారాలు మీకు చూపిస్తాం. కానీ ఇవన్నీ ఉన్నాక కూడా అనవసరంగా ఎవరో చెప్పినటువంటి విషయాల్ని మనం నమ్మి ఇలా పదే దుష్ప్రచారం చేస్తే కూడా బాగుండదు. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా మిగతా కులాలకు కావచ్చు, మిగతా మేధావులకు కావచ్చు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీకు వాస్తవాలు తెలియకపోతే తెలుసుకోండి, కానీ పదే ఆ యొక్క అబద్ధాన్ని మళ్ళీ చెప్పకూడదు అనేది ఈ సమాజానికి మా యొక్క సిగ్నేచర్ స్టూడియో ద్వారా ఇలా సమాజాన్ని రిక్వెస్ట్ చేస్తాం. గిరిజన సంఘ రాష్ట్ర అధ్యక్షులుగా మీరు చెప్పండి, ఇప్పుడు ఈ జరిగే పోరాటంలో ఏదైతే గిరిజనుల మీద జరుగుతున్న విష ప్రచారంలో భాగంగా ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు అండగా నిలబడతానే భావన మీలో ఉందా? ఆ నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఉన్నది. ఎందుకనంటే వాస్తవానికి మరి అంటే వీళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి 56 నుంచి 76 వరకు 20 సంవత్సరాలు అన్యాయం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లంబాడి బంజారాలకని ఆ రోజున శ్రీమతి ఇందిరాగాంధీ గారు దివంగత ప్రధానమంత్రి ఆ రోజున ఆలోచన చేసే మరి ఇక్కడ 20 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి దాన్ని గుర్తించి నిజంగా వీళ్ళు నష్టపోయారు. ఒకటే 23 జిల్లాల్లో 13 జిల్లాల్లో ఒక రిజర్వేషన్లో 10 జిల్లాలు ఇంకొకరి దగ్గర ఉండడం ఇది కరెక్ట్ కాదని వాళ్ళు కూడా గ్రహించే చందా కమిషన్ అని వేసి ఆ రిపోర్ట్ ద్వారా ఒక నేతృత్వంలో వేసినటువంటి కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ 108/1976 ద్వారా ఆ రోజున ఇక్కడ 10 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే జాతి, ఒకే సంస్కృతి, ఒకే సాంప్రదాయం, ఒకే భాష, ఒకే వేషం ఉన్నటువంటి వీళ్ళు కూడా ట్రైబ్స్కే అని చెప్పి ఆ రోజున చట్టం చేసి ఆ రోజు 76 నుంచి మాకు రిజర్వేషన్ అనేది మళ్ళీ ఫలాలు తీసుకోవడం జరిగింది. మేము ఎవరిది తింటలేం. ఇవాళ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా మాకు వచ్చినటువంటి హక్కుల్ని మాత్రమే ఇవాళ అన్ని పూర్తి స్థాయిలో రాలేదని మళ్ళీ కొట్లాడుతున్నాం తప్ప ఇవాళ మేము ఎవరిది ఏం తింటలేం. ఇది మీ అనవసరంగా కొంతమంది వేరే ఆలోచనలతో చేస్తే వాళ్ళు చేస్తుండొచ్చు రాజకీయ ప్రయోజనాల కోసం, కానీ వాస్తవాలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా దేవరకొండ లాంటి ప్రాంతంలో ఆడబిడ్డలు అమ్ముకునేటువంటి దుస్థితిలో ఇవాళ ఈ సమాజం ఉందనంటే ఇవాళ మరి ఎందుకోసం ఈ కుట్రలు చేస్తా ఉన్నారు కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి మేము చెప్తా ఉన్నాం, సిగ్నేచర్ స్టూడియో ద్వారా వీక్షకులకి ప్రేక్షకులందరూ కూడా సమాజాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అనవసరమైనటువంటి ఈ విద్వేషాలని రెచ్చగొట్టేటువంటి కొంతమంది చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని మానాలే. వాస్తవానికి సుప్రీంకోర్టులో తెలుసుకుంటాం. ఇవాళ కోర్టు ద్వారానే న్యాయం జరుగుతుంది. భారత పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా మేము వచ్చిన తప్ప ఇవాళ ఎవరి భిక్ష కాదు. కాబట్టి పదే ఇవాళ తీసుకున్నారు, ఇంకోటి తీసుకుందంటే ఎవరు తీసుకోలేదు. ఇంకోటి చెప్తా ఉన్నాం ఆదివాసీ మిత్రులకి, అదేవిధంగా మిగతా తెగలకి, ఏదైతే మీరు అన్నట్టు వలసవాదులు ఉన్నారో ఇలా కర్ణాటక నుంచి కావచ్చు, మహారాష్ట్ర నుంచి కావచ్చు, మిగతా ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఇలా మేము కూడా వ్యతిరేకం. ఎందుకనంటే ఇదే ప్రాంతంలో మనం ఉన్నాం, మన రిజర్వేషన్ని ఇంకోటి వచ్చి తీసుకొని పోయి మన అవకాశాన్ని ఇంకోటి వచ్చి తీసుకోబోతున్నాడంటే ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిద్దాం. దాని మీద పోరాడదాం. ఇవాళ అక్కడ ఉన్న కలెక్టర్లు కావచ్చు, అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, అందరం వెళ్ళి ఇవాళ మన రిప్రజెంటేషన్లు ఇద్దాం. ఇవాళ ఎవరైనా అలాంటి వాళ్ళు కనబడితే వాళ్ళకి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ పంపించేటువంటి కార్యక్రమం మనం చేద్దాం. మన రిజర్వేషన్ మనం కాపాడుకుందాం. ఉన్న దాంట్లో అందరము ఇవాళ అవకాశాలను తీసుకొని ముందుకెళ్దాము. ఆ పోటీ ప్రపంచంలో ఉన్నటువంటి దాంట్లో అక్కడ పోటీపడి మనం ముందుకెళ్దాము. మనకు రావాల్సినటువంటి పథకాల విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, ఇవాళ హక్కుల విషయంలో కావచ్చు, కలిసి కొట్లాడదాము. కలిసి ఉంటే కలదుసుకోమని పెద్దలు ఉన్నారు. ఇలా అనవసరంగా విడిపోతే పడిపోతామన్నారు. సో మనం విడిపోతే మనం పడిపోతాం. ఇంకోటి ఇవాళ సంతోషపడుతుండొచ్చు కావచ్చు. ఈ రెండు కులాలని విచ్ఛిన్నం చేసి వాళ్ళ ఆర్థికంగా లాభపడమే కదా కార్పొరేట్ శక్తులు చేసే ప్రయత్నంలో భాగమే అంటారు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఏదైతే అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సహజ వనరుల కోసము ఇవాళ కార్పొరేట్ 2021లో ఐ థింక్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది ఫారెస్ట్ రైట్ యాక్ట్లో. ఇవాళ 100 రోజుల్లో 100 ఎకరాలు క్లీన్ చేసి ఒక కార్పొరేట్ శక్తులకు ఇచ్చేటువంటి దాంట్లో ఇవాళ సంతకం పెట్టడం జరిగింది, అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ భూమిపుత్రులకు అడవిని నమ్ముకొని తరతరాలుగా అడవిని కాపాడుతున్న ఏ రోజున అడవి నుంచి ఏం ఆశించలేదు గిరిజనులు. కేవలం
అక్కడ పండేటువంటి వాళ్ళే పోడు వ్యవసాయం చేసుకొని ఎంతో కొంత కుటుంబాన్ని నడిపించుకునేటువంటి అలాంటి వ్యవసాయం చేసారు తప్ప ఎక్కడ వ్యాపారాలు చేయలేదు, లేకుంటే ఎవరిని దోచుకోలేదు, లేకుంటే ఇంకోటి చేయలేదు. అడవిని కాపాడినటువంటి గిరిజనుల్ని ఇలా అడవి నుంచి పంపించేటువంటి కుట్ర చేస్తున్నారు. దాన్ని మనం పసిగట్టాలి. అడవి మనది, అడవి బిడ్డలం మనం. కాబట్టి అలాంటి వాస్తవాన్ని మనం గ్రహించి మన అడవిని మనం కాపాడుకోవాలి, మన వనరులను మనం కాపాడుకోవాలి అనే అంశం మీద కూడా ఒకసారి ఇదంతా ఎందుకు జరుగుతున్నది ఏందని మీరు కూడా ఒకసారి మేధోమథనం చేయండి. అనవసరంగా మనము ఇలా కొట్టుకోవడం వల్ల ఇంకొకరికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి ఆ సమాజం కూడా ఆలోచన చేయాలని మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం. అంటే ఇప్పుడు ఆదివాసులు మీ మీద నిరంతరం ఎప్పటికీ విష ప్రచారం చేయడమే పనిగా అదొక అంశంగా పెట్టుకున్నారు. కానీ ఇటు గిరిజన జాతి నుంచి గిరిజన మేధావులు, గిరిజన నాయకులు మీలాంటి వ్యక్తుల నుంచి వస్తున్న వాదన ఏంటంటే మనందరం కలిసి కొట్లాడదాం, మన హక్కుల కోసం కొట్లాడదాం అని మీరు అంటున్నారు. కానీ అవతల పరిస్థితి అట్లా లేదు. సో దీన్ని ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు మీ మీద విష ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీన్ని తిప్పికొట్టడానికి గిరిజనులు లేదంటే మీలాంటి నాయకులు, సంఘాలు అన్ని సంసిద్ధంగా ఉన్నాయా? ఎలా కలుసుకొని ఎలా ముందుకు పోబోతున్నాయి? భవిష్యత్ కార్యాచరణలు ఏంటి? పార్టీలకు అతీతంగా ఈ మధ్య కాలంలోనే లంబాడి, బంజారా మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజెంట్ ఉన్న ప్రజాప్రతినిధులు, అదేవిధంగా వివిధ హోదాలో పనిచేసిన వాళ్ళు, వీళ్ళందరూ విద్యార్థి నాయకులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఒకటే. ఇలా మీరు చూస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మహా ఉద్యమంగా నడుస్తూ ఉన్నది. మేము ఎవరిని తిట్టట్లేదు, ఇంకేదో చేయాలని మాది ఆలోచన కాదు. వాస్తవాలను మాత్రమే ప్రజల ముందు పెట్టేటువంటి బాధ్యత మేము తీసుకున్నాం చదువుకున్నటువంటి విద్యార్థిగా. సో మేము అదే కోరుకుంటా ఉన్నాం. వాళ్ళకి నిజాలు తెలవాలి. ఏదో అబద్ధాలు ఎవరో చెప్పడం వల్ల ఇంకో దాన్ని మరేమని చెప్తా ఉన్నారు. ఇంకో విషయం మీకు చెప్పాలి ఉపేంద్ర గారు, ఏదైతే ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నేను అదేవిధంగా కొంతమంది ఉద్యోగులు అందరం కలిసి రవీంద్ర భారతిలో దాదాపు 5,000 మందితోని ఇవాళ ఒక జనరల్ కోటాలో సీతక్క గారికి మంత్రి పదవి వచ్చిందని చెప్పి ఇవాళ చాలా ఘన సన్మానం చేయడం జరిగింది. ఇవాళ మేము మరి మాకు వేరే తెగ ఆడబిడ్డ అని చెప్పి మేము భావించలేదు. ఇవాళ మా ఇంటి ఆడబిడ్డగా భావించినాం. అదే మీటింగ్ కి రాష్ట్రంలో ఈ రోజుకి బంజారాల మంత్రి ఎవరు అంటే సీతక్క పేరే చెప్పుకుంటాం కదా. బంజారాలకు సపరేట్ లేరు కదా, లేరు సపరేట్. ఇవాళ లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఇవాళ ఆ శాఖ అక్క దగ్గర లేకపోయినా కానీ ఏదైనా సమస్యలు ఉంటే చెప్తాం, అక్క దగ్గరికి వెళ్ళి ఇవాళ వినియోగించుకుంటా ఉన్నాం. ఆ రోజున ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు, అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవాళ అన్ని తెగలకు సంబంధించినటువంటి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ వచ్చి మాట్లాడారు ఆ వేదిక మీద రవీంద్ర భారతిలో. కానీ ఆ సన్మానం మరి మా ఆడబిడ్డకు చేసినట్టుగా మేము భావించినాం తప్ప ఇంకొకరికి భావించలేదు. అది వాస్తవానికి ఒకసారి గ్రహించాలి సమాజం.